ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ యొక్క కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అనేటువంటి వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయం ఇది సరైన సమయం కాదు. వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో చేసేటువంటి వారికి ఓపిక, పట్టుదల, సహనం, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం, స్వయంగా తెలుసుకోవడం, దానివలన రాబోయే కాలంలో సమయం, ధనం 2 వృధా కావు అని గమనించగలగాలి. అలాగనే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కంటి సమస్య, పంటి సమస్య, నరాల బలహీనత, వృత్తులలో, ఉద్యోగాల్లో శత్రువులు పెరగడం, అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం, సూర్య నమస్కారం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ గురువు కారణం వలన ఉద్యోగాలలో, చదువులలో, వ్యాపార సంస్థల్లో నిత్యము ఏకాగ్రత అవసరం, దైవనామస్మరణ అవసరం. లేకపోతే ఆవేశానికి వెళ్ళినట్లయితే అనేక రకాల అనర్థాలకు మీరే కేంద్ర బిందువు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైనటువంటి దంపతులు, భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు, ఆధ్యాత్మికత చింతన, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వలన మరో విజయానికి, సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి చాలా అవకాశాలని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే రాజస్థాన్లో శుక్రుడు స్వచ్ఛతకారకుడు అవడం వలన స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళాలి, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన భూమి యోగము, గృహయోగము, ధనయోగం, ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహమే లేదు. వ్యయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అదృష్టకాలం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీ అందున మౌనం, ధ్యానం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలిగినట్లయితే చాలా యోగదాయకం. డాక్టర్లు, చేతి వృత్తులు, మెడికల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు,
హోటల్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు చేసే సువర్ణకారిత వ్యాపారస్తులకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల ముందు చాలా మంచి కాలానికి స్వాగతం పలికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.